నమస్తే, వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్, సుప్రీం కోర్టు టైమ్ అండ్ అగైన్ చెప్తూనే ఉంది రిజర్వేషన్ అనేది 50% మించి ఉండకూడదు అని. ఎక్కడ కూడా తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఏదైనా రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్తుంది. కానీ తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుంది? కులగణన అనే ఒక ప్రక్రియ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? అర్థం లేదు. కులగణన అనేది ఎందుకు? ఏం రిజర్వేషన్ కల్పిస్తారా, లేకుంటే వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఏమైనా ఎకనామిక్ ఆదుకుంటారా? అదేం చెప్పట్లేదు. కులగణన చేస్తున్నారు. రిజర్వేషన్స్ ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం 50% దాటడానికి లేనే లేదు. పోనీ రాజకీయంగా ఏదైనా రిజర్వేషన్ ఇస్తారా అంటే, మరి చట్టసభలు ఆల్రెడీ స్థానిక సంస్థ ఎలక్షన్లలో రిజర్వేషన్ నడుస్తూనే ఉంది. మరి చట్టసభల్లో మరి లోక్సభలో కానీ లేదంటే శాసనసభల్లో కానీ రిజర్వేషన్ ఇస్తారంటే దానికి సైలెంట్. దానికి చేయాలంటే ఒక రాష్ట్రంతో అయ్యే పని కాదు, అది దేశమంతా కావాల్సిన పని. మరి కులగణన ఎందుకు? తెలంగాణలో కులం అడగడం అనేది ఒక నామేషి కింద చూస్తారు. కులం అడగడం, ఇప్పుడు ఆంధ్రలో మీరేమిట్లు అని అడగచ్చు, కానీ తెలంగాణలో మాత్రం కులం అడగడానికి షేమ్ ఫీల్ అవుతారు. అలాంటి దానికి ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వచ్చేసి ఇంట్లో కులం మీద అని చెప్పేసి రాసుకపోవడం అనేది ఇది చాలా ఎందుకు పనికిరాని ప్రక్రియ. ఎందుకు ఇప్పుడు దీనివల్ల మనం ఏం కొనగూరబోతుంది? ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ సర్వే చేయడం మూలంగా ప్రజలలో వచ్చే మార్పులు ఏమిటి? రాజకీయంగా లేదంటే సామాజికంగా జరిగే మార్పులు ఏంటి, ఎదుగుదల ఏమిటో అర్థం కనిపించండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోదు, నోటిఫికేషన్ నొక్కండి. థ్యాంక్ యూ.